ఈ సమయంలో దేవుడు ఆయన సన్నిధిలో నన్ను నిలబెట్టినందుకు వందనాలు చెల్లిస్తుంటున్నాను. మొదటిగా వచ్చిన ప్రార్థన చేసుకున్న తర్వాత మనం వాక్యంలోకి వెళ్దాము. మహోన్నతుడ, ప్రేమ గల మా తండ్రి, దయగల మా రక్షక, మీ పాదములకు స్థుతులు స్తోత్రం తెలుసుకుంటున్నాను. నా తండ్రి, ఇదిగో నా తండ్రి, ఎన్నిక లేని వాడినటువంటి నన్ను మా తండ్రి మీ యొక్క సన్నిధిలో నిలబెట్టినటువంటి విధానాన్ని బట్టి మీకు వందనములు స్తోత్రం చెల్లించుకుంటున్నాను. తండ్రి, మా ప్రభావ గత రాత్రి కాలం కూడా నా తండ్రి ఆ యొక్క చిన్నపాటి అస్వస్థతకు గురైనప్పటికీ మా తండ్రి నన్ను బలపరిచి ఉన్నటువంటి ఆయాసాలను తొలగించి మా తండ్రి ఈ సమయం మీ యొక్క సన్నిధిలో నిలబెట్టినందుకే వందనములు స్తోత్రం చెల్లించుకుంటున్నాను. మరి నా తండ్రి నన్ను యొక్క శిరోచాటును మరుగుపరిచి నా తండ్రి నా యొక్క నోటిని ఘోరగా వాడుకొని నాతో మా అందరితో కూడా మా నాన్న మీరు మాట్లాడి మా అందరికి కావాల్సినటువంటి ఆత్మీయ వాక్యంతో ప్రభావం మనందరూ కూడా తృప్తిపరచుకొని వినగల చెవులు గ్రహించగల మనసును ప్రతి ఒక్కరు కూడా దయచేయమని చేరవచ్చిన బిడ్డలందరినీ మరొకసారి దీనికి ఆశ్రయించమని మా ప్రభు రక్ష కూడా యేసుక్రీస్తు నామం బట్టి అతనే కొంచుంటున్నాం తండ్రి. బాగున్నాయి. ఒక పాట పాడుకున్న తర్వాత మాట్లాడుతున్నాం. దయచేసి యేసయ్యా ప్రేమమయా ఏ రీతి నిన్ను స్తుతింతు, నీకేమి చెల్లింతు. యేసయ్యా ప్రేమమయా ఏ రీతి నిన్ను స్తుతింతు, నీకేమి చెల్లింతు. ఆనిషిధి రాత్రిలో గెత్సెమనే తోటలో, ఆనిషిధి రాత్రిలో గెత్సెమనే తోటలో, మరణ వేదన బాధలందు అలసిపోతివ నా ప్రభు. మరణ వేదన బాధలందు అలసిపోతివ నా ప్రభు. యేసయ్యా ప్రేమమయా ఏ రీతి నిన్ను స్తుతింతు, నీకేమి చెల్లింతు. నీదు సిలువ మరణమందు నీవు కార్చిన రక్తమందు, నీదు సిలువ మరణమందు నీవు కార్చిన రక్తమందు, నాదు పాపము పరిహరించి నన్ను ధన్యుని చేసినావు. నాదు పాపము పరిహరించి నన్ను ధన్యుని చేసినావు. యేసయ్యా ప్రేమమయా ఏ రీతి నిన్ను స్తుతింతు, నీకేమి చెల్లింతు. కరకు కొరడా దెబ్బలు పడెను వడిని మేలుపై, కరకు కొరడా దెబ్బలు పడెను వడిని మేలుపై, చీల్చె దేహము చిందె రక్తము మౌనివైతివ నా ప్రభు. చీల్చె దేహము చిందె రక్తము మౌనివైతివ నా ప్రభు. యేసయ్యా ప్రేమమయా ఏ రీతి నిన్ను స్తుతింతు, నీకేమి చెల్లింతు, నీకేమి చెల్లింతు. హల్లెలూయా. దేవుని నామానికి మరొకసారి వందనాలు తెలుసుకుంటున్నాను. మరి యొక్క శిలువ శ్రమల కాలంలో మరి మనం పశ్చిమ బుధవారం నుండి 40 రోజుల యొక్క ఉపవాస దీక్షలు మరి జరుపుతుంటున్నటువంటి విషయం మనందరూ కూడా మరి తెలిసినటువంటి విషయమే. మరి ఉపవాస ప్రార్థనలలో పాల్గొని ఉపవాస దీక్షలలో ఉంటున్న వారందరికీ కూడా ప్రభు నామంలో మరి వారికి కూడా మరి వందనాలు చెల్లిస్తుంటున్నాను.
ఈ యొక్క ఉపవాస దీక్షలు 40 రోజులు ఈ యొక్క లెంట్ అనేది మనం ఈ యొక్క ఉపవాస దినాలను లెంట్ అని చెప్పేసి మామూలుగా చెప్తుంటాము. మనం ఇప్పుడు పాడుకున్నటువంటి పాటల పుస్తకంలో కూడా ఏమనంటే లెంట్ ప్రేయర్ సాంగ్స్ అని చెప్పేసి మనం కూడా ప్రింట్ చేసి ఉంచాము. అయితే ఈ లెంట్ అనేది చిగురించుట అని, లెంట్ అంటే చిగురించుట అని అర్థం. గత మాసంలో నేను ఊరికి వెళ్ళినప్పుడు ఒక సంఘటన గమనించాను. ఎండాకాలము మనందరికీ కూడా తెలిసినటువంటి విషయమే. మనం మానవులంగా మనం ఎండాకాలంలో కొద్దిసేపు ఎక్కువసేపు నీరు తాగకుండా ఉంటేగిన నీరసపడిపోతుంటాం సామాన్యంగా, మనందరికీ కూడా తెలిసినటువంటి విషయమే. అయితే ప్రకృతిలో దేవుడు సృష్టించినటువంటి సృష్టి వర్షాకాలం కాకుండా విపరీతమైనటువంటి ఎండలు కాస్తున్నటువంటి సమయంలో చెట్లు ఆకులు రాలిపోయి, మొన్న ఊరికి వెళ్ళినప్పుడు గమనించాను. మా తమ్ముడు వాళ్ళ ఇంటి పక్కన ఒక చెట్టు, ఆ టైం వరకు చెట్టు అంతా ఆకులన్నీ పూర్తిగా రాలిపోయింది. మేము చిన్నప్పుడు ఊరి దగ్గర ఉన్నప్పుడు కూడా గమనించేవాళ్ళం. మాకు అప్పుడు ఎక్కువగా అటువంటి అవగాహన లేకపోయేది కాబట్టి దాని గురించి ఎక్కువ ధ్యాస పెట్టలేదు. కానీ ఇప్పుడు ఈ సమయం వచ్చినప్పుడు నాకు అది జ్ఞాపకం వస్తుంది. ఆ చెట్టు ఈ వేసవి కాలంలో మార్చి ఏప్రిల్ ఇంత తీక్షణంగా ఎండలు, మరి మనకు ఇప్పుడు పరిస్థితులు ఎట్లుందంటే 1500 అడుగులలో కూడా బోర్వెల్ నీళ్లు లేవని చెప్పేసి మన చుట్టుపక్కల ఉన్నటువంటి కాలనీ వాళ్ళంతా చెప్తున్నారు. మరి మా కాలనీలో కూడా మరి కొంతమంది బోర్లు ఎండిపోయినాయని చెప్పేసి కూడా నీళ్ల కోసం ఎంతో ఇబ్బంది పడుతుంటున్నారు. అటువంటి పరిస్థితుల్లో కూడా నీరు లేకపోయినప్పటికీ కూడా, తేమ లేకపోయినప్పుడు కూడా చెట్లు ఆకు రాలి మరి తర్వాత ఏమవుతున్నాయి, చిగురిస్తున్నాయి, తర్వాత పుష్పిస్తున్నాయి. మేము చిన్నగా ఉన్నప్పుడు గమనించినట్లయితే ఆ పూల వాసన ఎంత మధురంగా అనిపించేదంటే అప్పుడు ఎక్కువ ధ్యాస పెట్టే వాళ్ళని కాదు. కానీ నిజంగా ఇప్పుడు వాక్యాన్ని బట్టి గమనించినట్లయితే ఆ వాసన ఉదయం పూట, పొద్దున్నే చల్లటి పూట ఎంత సువాసన, ఎంత చక్కగా ఆనందంగా ఉండేదంటే అంత సంతోషంగా అనిపించేది వాతావరణం. కాబట్టి ఈ యొక్క చిగురించడం అనేది ఈ యొక్క వసంతకాలం సాదృశ్యంగా మనం గమనించినట్లయితే ఈ యొక్క లెంట్ డేస్ లో ఆ చెట్లు ఏ విధంగా ఆకురాలి, మోడువారి, చిగురించి ఆ తర్వాత మళ్ళా తిరిగి పుష్పిస్తూ ఉంటుంటాయి. కాబట్టి ఆ యొక్క అనుభవం కేవలం 40 రోజుల ఉపవాస దీక్షలలో ఉంటున్నటువంటి మనము ఈ యొక్క అనుభవంలోనికి రావాలని చెప్పేసి దేవుడి వాక్యం ద్వారా మనల్ని హెచ్చరిస్తుంటున్నాడు. మనం కూడా మన యొక్క పాత జీవితాన్ని అంతటిని కూడా కంప్లీట్ గా వదిలిపెట్టేసేలా ఆకు రాలిన జీవితంలోనికి వెళ్ళిపోవాలా. ఆ తర్వాత మోడు వారిన అనుభవంలోనికి అంటే రక్షణ అనుభవంలోనికి, ఆ తర్వాత చిగురించి రూపాంతరం పొంది పుష్పించి పరిమళించేటువంటి ఆ యొక్క అనుభవంలోనికి వచ్చినప్పుడే మనము మరి నిజంగా ఈ యొక్క లెంట్ డేస్ ను మనము సక్రమంగా ఆచరిస్తున్నామని చెప్పేసి, తర్వాత అంత మాత్రమే కాకుండా ఈ యొక్క లెంట్ డేస్ యొక్క ఆశీర్వాదాలు కూడా మనం తప్పనిసరిగా పొందుకోగలమని చెప్పేసి కూడా తప్పనిసరిగా చెప్పుకోవచ్చు. ఆచారబద్ధంగా మాత్రం కాకుండా మరి దేవుడు సెలవిచ్చినటువంటి రీతిగా భయభక్తులతో మరి తప్పనిసరిగా ఆచరించాలని చెప్పేసి మరి యెషయా గ్రంథంలో అయితే మరి ఈ యొక్క ఉపవాసాల గురించి చాలా స్పష్టంగా చెప్పాడు. మనం ఇందులో ఒకసారి ఇంతకు ముందు కూడా మనం బైబిల్ క్లాస్ లో కూడా చదువుకున్నాము. బైబిల్ క్లాస్ లో చదివినటువంటి మనం అయ్యగారు ఆ రోజు మాకు చాలా చక్కటి విషయాలు ఈ యొక్క లెంట్ డేస్ యొక్క అంటే ఉపవాస దినాన్ని గురించి భక్తుడు మరి ప్రవక్త అయినటువంటి యెషయా గారు ఎంత చక్కగా రాశారంటే, వారు ఏం చేస్తున్నారంటే వాళ్ళు వ్యాపారాలు చేసుకుంటున్నారు, అన్ని కార్యక్రమాలు చేసుకుంటూనే ఏమంటున్నారంటే మేము ఉపవాసం ఉండగా నీవెందుకు చూడవు అని చెప్పేసి దేవుడినే ప్రశ్నిస్తున్నారు. ఉపవాసము చేయమన్నప్పుడు దేవుడు ఏమన్నాడు, ఏది కూడా చేయకుండా ఉపవాసము చేయాలని చెప్పేసి దేవుని వాక్యము. అయితే వీళ్ళు ఏమంటారంటే అన్ని పనులు చేసుకుంటూ మరి పనివారికి కఠినమైనటువంటి పనులు చేపిస్తూ
మరి కలహములు ఆడుతూ వివాదములు చేస్తూ ఇవన్నీ చేసుకుంటూ ఉపవాసం చేస్తూ మేము ఉపవాసం ఉండి ఆయాసపడతామంటే నువ్వు మమ్మల్ని ఎందుకు చూడమని చెప్పేసి దేవుణ్ణి ప్రశ్నిస్తున్నారు. అయితే దేవుడు ఏమంటున్నాడు, అటు ఉపవాసము నాకు అనుకూలమా అని చెప్పేసి దేవుడు ప్రశ్నిస్తున్నాడు. మనకు అనుకూలమైనటువంటి ఉపవాసం చేసి మరి నీవు ఎందుకు మమ్మల్ని చూడమంటే దేవుడు మమ్మల్ని చూడడం అని చెప్పేసి ఇక్కడ వాక్యానుసారంగా స్పష్టంగా చెప్తాము. మనకు అనుకూలమైనటువంటి ఉపవాసం కాదు చేయవలసింది, కానీ దేవునికి అనుకూలమైనటువంటి ఉపవాసం చేసినప్పుడు మాత్రమే దానికి ఉపయోగం ఉంటుంది. కానీ మరి మనకి ఇష్టమైనటువంటి ఉపవాసం చేసి మనం దేవుడు మనల్ని ఎందుకు పట్టించుకోవడం లేదు, మనల్ని ఎందుకు చూస్తాడు అంటే అది ఎంత మాత్రం కూడా సరైనటువంటిది కాదు అని చెప్పేసి దేవుడు మనల్ని వాక్యం ద్వారా హెచ్చరిస్తున్నాడు. కాబట్టి ఈ యొక్క లెంట్ డేస్లలో ఈ యొక్క ఆకు ఏ విధంగా రాలి మరి మోడు బారి చిగురించి పుష్పిస్తుందో ఒక చెట్టు ఇంత ఎండాకాలంలో కూడా మరి మనకు నిజంగా గమనిస్తే చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. ఈ ఎండాకాలంలో వాతావరణంలో నీళ్లు లేని పరిస్థితుల్లో చెట్టు మామూలుగా ఎండిపోవాలా నిజంగా చెప్పాలంటే అలాంటి పరిస్థితి. కానీ దేవుని యొక్క సృష్టి మరి వర్షం లేకపోయినప్పటికీ కూడా అది తన ప్రకృతి ధర్మాన్ని తప్పనిసరిగా నెరవేరుస్తూ తగిన సమయంలో అది రాకు రాలుతుంది, మరి మూడబారుతుంది, మరి చిగురిస్తుంది, అలాగే పుష్పిస్తుంది వర్షం లేకపోయినప్పటికీ కూడా. కానీ మరి మనము అన్ని వసతులు మనకి అన్ని సౌకర్యాలు కల్పించి మరి ఇది చేయమంటే చేసేదానికి మనకు మరి కష్టమైతే ఏమాత్రం కూడా ఉపయోగం లేదు. మరి ఏదేమైనప్పటికీ కూడా కష్టమైనా ఏమైనా కూడా మరి దేవుని యొక్క వాక్యానుసారముగా చేయవలసినటువంటి కార్యక్రమాలను మనం తప్పనిసరిగా చేయవలసిందే. మరి ఇప్పుడు మనం చదివినటువంటి కీర్తనల గ్రంథంలో చదువు గమనించినట్లయితే చాలా చక్కగా ఏమంటాడు, మరి ఆయన యేసుక్రీస్తు మరి మన కొరకు ఎందుకు అంతగా మరి కష్టపడవలసి వచ్చిందని చెప్పేసి అంటే మనం రెండవ వచనం చదువుతాను. నా యవన కాలం మొదలుకొని నాకు అధిక బాధలు కలగజేయించి వచ్చిరి, ఆయనను వారు నన్ను జయింపలేకపోయి. దున్నువారు నా వీపు మీద దున్నిరి, వారు చాళ్లను పొడుగుగా చేసిరని చెప్పేసి చూస్తుంటాం. ఇది మరి శిలువ శ్రమల కాలంలో గమనించినట్లయితే మరి కొరడాలతో కొడుతున్నప్పుడు ఈ యొక్క సంఘటనలు చూసినప్పుడు మరి మనం భరించలేము అన్నంత బాధ కలుగుతుంటుంది. అయితే ఇక్కడ వాక్యంలో స్పష్టంగా రాశాడు. ఇక్కడనే కాదు, కీర్తనల గ్రంథంలో రాశాడు, అలాగే ఇర్మియా గ్రంథంలో రాశాడు, మీకా గ్రంథంలో కూడా ఇదే విషయాన్ని గురించి మరి ప్రవక్తలు ముందుగానే రాసించారు. దున్నువారు నా వీపు మీద దున్నిరే చెప్పేసరి మరి అంతగా దున్నినంతగా ఆయన కొరడాలతో కొట్టినప్పుడు ఆ యొక్క దేహం అంతా కూడా మరి చెల్లాచెదరైపోయినట్టుగా మనం చూస్తూనే ఉంటుంటాం. తర్వాత ఏమంటాడు, యెహోవా న్యాయవంతుడు, భక్తిహీనులు కట్టిన త్రాళ్ళు ఆయన తెంపి ఉన్నాడు. సియోను పగవారందరూ సిగ్గుపడి వెనుకకు త్రిప్పబడుతురుగాక, వారు ఇంటి మీద పెరుగు గడ్డి వలె నుందురుగాక. ఇంటి మీద పెరుగు గడ్డి ఎట్లా ఉంటుందండి? ఎదుగక మునిపి అది వాడిపోవడం. ఇళ్ళ మీద మనం సామాన్యంగా చూస్తూ ఉంటాము, కొద్దిగా లైట్ గా అక్కడక్కడ గడ్డి పెరుగుతుంటుంది సామాన్యంగా. అయితే అది ఎట్లా ఉంటుంది, ఎదగక మునిపే వాడిపోతుంది. కొద్దిగా ఎదుగుతుందంటే దానికి రావాల్సినంత సైజుకు రాదు, కానీ కొద్దిగా ఒక 5-6 ఇంచులు అంత మాత్రం వచ్చిన తర్వాత ఆటోమేటిక్ అది ఎండకు వాడిపోతుంటుంది. ఎందుకంటే దానికి తగినటువంటి మళ్ళీ వేర్లు ఉండవు, బలం ఉండదు, ఏముండదు, కాబట్టి అది ఆటోమేటిక్ గా వాడిపోతూనే ఉంటుంది. మరి కోయివాడు తన గుప్పిలినైనను పనులు కట్టువాడు తన ఒడినైనను దానితో నింపుకొనడు. అంత ఎక్కడొస్తుంది, కొంచెమే ఉంటుంది. కాబట్టి కోసి మరి పిడికిళ్ళు పట్టుకునేంత కూడా ఉండదు, తర్వాత పనులు కట్టేంత కూడా ఉండదు. అది ఏదో అట్లా నామకు వస్తే అట్లా కొద్దిగా పెరుగుతుంది అంతేగాని అది దేనికి కూడా ఉపయోగపడదు, దేనికి పనికొచ్చేది కూడా కాదనమాట. కాబట్టి ఆ విధంగా ఉంటుందని చెప్పేసి దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంటాడు. కాబట్టి దేవుడు మరి మన కొరకు ఈ యొక్క శిల్వ శ్రమల కాలంలో అంతగా శ్రమపడి అంతగా ఆయన శరీరాన్ని మరి దున్నేనంతగా మరి యూదులు ఆ విధంగా హింసించినప్పటికీ కూడా ఆయన మరి వాటన్నిటిని కూడా మన నిమిత్తం సహించినట్టుగా మనం చూస్తుంటున్నాం. ఇప్పుడు మనం చదివినటువంటి గలతీ పత్రికలో కూడా ఏమంటాడంటే, చివరి 4వ వచనం, మొదటి అధ్యాయం 4వ వచనం ఏమంటాడంటే, మన తండ్రి అయిన దేవుని చిత్తం ప్రకారం క్రీస్తు మనలను ప్రస్తుతము దుష్ట కాలములో అని చెప్పేసి సంబోధిస్తున్నాడు. దయచేసి చూడాలి. ఇది చాలా మరి ఈ మాట మనం వినటానికి చాలా భయంకరమైనటువంటి మాట. ఏ భేదము లేదు,
అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు అని చెప్పేసి ఏ విధంగా అయితే అంటున్నాడో, ఇక్కడ ప్రస్తుత దుష్టకాలంలో నుండి, దుష్టకాలం అంటే మనం అందరం ఉన్నామని చెప్పేసి అనుకోవాలి, ఇందులో ఏ భేదం లేదని చెప్పేసి దుష్టకాలంతో పోలుస్తుంటున్నాడు. కాబట్టి దుష్టకాలంలో నుండి మనలను విమోచించడానికి చెప్పేసి ఆయన తను తాను అప్పగించుకుంటున్నట్లుగా మనం ఇక్కడ వాక్యంలో చూస్తుంటున్నాం. ఈ యొక్క దుష్టకాలంలో నుండి మనల్ని విమోచించుటకు మరి ఆయన తను తాను అప్పగించుకుంటున్నట్లుగా మనం వాక్యంలో చక్కగా వ్రాయబడింది. కాబట్టి ఈ యొక్క దుష్టకాలంలో నుండి మరి బయటకు రావటానికి మనం ఏ విధంగా రాగలుగుతాము అని చెప్పేసి మనల్ని మనం పరీక్షించుకోవాల్సిన వాళ్ళమై ఉంటున్నాం. మరి కాలమే దుష్టకాలం అయినప్పుడు మరి సైతాను ఇక చెరలోనే ఉంటున్నట్టుగా మనం ఇక వాక్యానుసారంగా చూస్తుంటున్నాం. మరి సైతాను యొక్క చెరల నుండి మరి విడిపించటానికి ఆయన మన నిమిత్తమై తను అప్పగించుకొని మరి అనేకమైనటువంటి శ్రమలను అనుభవించినట్టుగా మన వాక్యంలో చూస్తుంటున్నాం. అదే విధంగా మరి కొలసీ పత్రికలో కూడా ఒక మాట, చక్కని మాట రాశాడు. మరి కొలసీకి రాసిన పత్రికలో కూడా ఏమంటాడంటే, అంధకార సంబంధమైనటువంటి క్రియల నుండి కొలసీ 1వ అధ్యాయంలో 13వ వచనం దయచేసి గమనించండి. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేశామని చెప్పేసి మనం చూస్తుంటున్నాం. అంధకార సంబంధమైనటువంటి అంటే అంధకారం అంటే సైతాన్ యొక్క రాజ్యము, సైతాన్ యొక్క క్రియలు. ఈ యొక్క అంధకార సంబంధమైనటువంటి మరి సామాన్యంగా మనిషికి కలిగేటివి అంధకారంలో మరి సామాన్యంగా మనిషికి వచ్చేటువంటి అంటే భయం అనేది, లేకపోతే ఇంకా అనేకమైనటువంటి సత్యాన్ని మరుగు చేసేది, సత్యము అనేది దాన్ని మరుగు చేసేదాన్ని మరి అంధకారంలో సంబంధమైనటువంటి వాటిగా మనం పోల్చుకోవచ్చు. కాబట్టి ఈ యొక్క అంధకారం సంబంధమైనటువంటి ఈ యొక్క లోకంలో నుండి, అధికారంలో నుండి, అంధకార సంబంధమైనటువంటి అధికారం ఎవరి చేతిలో ఉంది? సైతాన్ చేతిలో ఉంది. కాబట్టి ఆ యొక్క సైతాన్ యొక్క అధికారం నుండి మనల్ని విడుదల చేసి మరి తాను ప్రేమించిన కుమారుడు యొక్క రాజ్యంలోనికి మనల్ని కూడా వారసులుగా చేసడానికి ఆయన ఈ లోకంలోనికి వచ్చినట్టుగా మనం చూస్తుంటున్నాం. కాబట్టి ఈ యొక్క శిల్వ శ్రమల ధ్యానంలో, శిల్వ శ్రమల కాలంలో మరి ఆయన ఇంతగా మన నిమిత్తమై ఈ శ్రమలన్నీ కూడా సహించడానికి వచ్చినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి మరి ఈ యొక్క 22వ అధ్యాయంలో కూడా, కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 22లో కూడా ఏమంటాడంటే, తన సన్నిధిని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగాను నిలబెట్టకు ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణం వలన ఇప్పుడు మిమ్మల్ని సమాధాన పరచనని చెప్పేసి మనల్ని సమాధాన పరచడానికి మరి ఆయన వచ్చినట్టుగా మనం చూస్తుంటున్నాం. కాబట్టి శిలువ మనల్ని మరి నిర్దోషులుగా చేసేదానికి మరి సాదృశ్యంగా ఉన్నట్టుగా మనం చూస్తుంటున్నాం. ఇప్పుడు మనం ఒక చెట్టును ఉదాహరణగా అనుకున్నాం. ఇప్పటివరకు చెట్టు ఆకు రాలిపోయి తర్వాత చిగురిస్తుందని చెప్పేసి, ఒకవేళ మనం ఏదైనా మార్గ మధ్యంలో ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు ఒక వర్షం వచ్చినా కానీ, లేకపోతే ఎండాకాలం అయితే ఎండ వచ్చినా కూడా ఏం చేస్తాము, ఒక సడన్గా ఏం చేస్తామంటే ఏదైనా చెట్టు కనపడితే వెంటనే ఆ నీడకు, చెట్టు దగ్గరికి నీడకు వెళ్తూ ఉంటాం సామాన్యంగా. కాబట్టి అలాగే మరి చెట్టు దగ్గరికి నీడ కోసం మనం ఏ విధంగా అయితే వెళ్తామో, మరి యేసు దగ్గరికి అనగా శిలువ దగ్గరికి మరి మనం వచ్చినప్పుడే మనకు ఆ యొక్క పాప క్షమాపణ అనేది కలుగుతుంది. కానీ మరి శిలువకు దూరంగా ఉండి నేను రక్షింపబడాలా, నాకు రక్షణ కావాలా అని చెప్పేసి అంటే మరి శిలువకు దూరంగా ఉండి రక్షణ కావాలంటే ఏమాత్రం కూడా దొరకదు. శిలువ దగ్గరికి వచ్చినప్పుడు మాత్రమే దొరుకుతుంది. కానీ శిలువకు దూరంగా ఉంటే రక్షణ అనేది మనకు దొరకదని చెప్పేసి మనకు వాక్యం ద్వారా హెచ్చరింపబడుతుంటున్నాం. మరి ఆ రోజు శిలువ వేస్తున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభును మరి ఆయనతో పాటు ఉన్నటువంటి అనేక మంది శిష్యులు కానీ ఇంకా ఆయనతో పాటు తిరిగి ఆయన 5 రొట్టెలు 2 చేపలను ఆశీర్వదించి మరి అంతమందికి పెట్టినప్పుడు భుజించిన వాళ్ళు వీళ్ళందరూ కూడా ఎట్లా ఉన్నారంటే, ఆ సమయం వచ్చినప్పుడు అందరూ కూడా దూరమై వెళ్ళిపోయారు. మరి కొద్ది మంది మాత్రమే ఆయనతోటి ఉన్నట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి ఆ కొద్ది మంది
వారు నిజంగా చెప్పాలంటే ధన్యులు అని చెప్పేసి అనుకోవచ్చు. ఆ సమయంలో వాళ్ళు సిలువకు దగ్గరలో ఉన్నటువంటి వాళ్ళు. మరి మిగతా వాళ్ళందరూ కూడా భయపడి పారిపోయినట్టుగా మనం చూస్తుంటున్నాం. కాబట్టి సిలువకు దగ్గరగా ఉండాలని చెప్పేసి, సిలువకు దగ్గర ఉన్నప్పుడే మనకు రక్షణ కలుగుతుంది, కానీ సిలువకు దూరంగా ఉన్నప్పుడు మనకు రక్షణ ఏమాత్రం కూడా కలగదు. అయితే ఈ యొక్క మోడు బారినటువంటి జీవితం అనే దాంట్లో మనం ఇంకొక ఉదాహరణ కూడా ఏమంటే, మరి ఈ యొక్క రూతు నయమిల మరి ఉదాహరణని కూడా మనం తీసుకోవచ్చు. ఆమె చిగురించినటువంటి మంచి జీవితంలో ఉండి ఆ యొక్క యెరూషలేములో కరువు వచ్చిందని చెప్పేసి మోయాబు దేశానికి వెళ్ళినప్పుడు ఆమె ఉన్నటువంటి జీవితాన్ని మరి తనకు తానుగా మోడు బారినటువంటి జీవితంగా చేసుకున్నట్టుగా మనం చూడగలుగుతాం. అయితే అక్కడ వివాహం చేసుకొని మరి అన్నిళ్లతోటి వివాహం తన కుమారులకు జరిపించిన తర్వాత, మరి తన కుమారులు కూడా ఇద్దరు కూడా మరణించిన తర్వాత మరి కోడళ్ళను చెప్తుంది, మీరు మీ తల్లిగారింటి దగ్గర వెళ్ళిపోండి అన్నప్పుడు పెద్ద మరి ఒక కోడలు అయితే ఓర్పు అయితే వెళ్ళిపోతుంది. అయితే ఆమె జీవితం తర్వాత ఏమైంది అయితే మనం తెలియదు, కానీ మరి నీ దేవుడే నా దేవుడు, నీ జనుడే నా జనుడు అని చెప్పేసి ఎప్పుడైతే రూతు తన అత్తతోటి తిరిగి ఎక్కడికైతే ఆమె ఎక్కడి నుంచి వెళ్ళిపోయిందో అక్కడికి తిరిగి దేవుని సన్నిధికి యెరూషలేము కంటే ముఖ్యంగా దేవుని సన్నిధికి రూతు తన అత్తతో ఎప్పుడైతే కలిసి వచ్చిందో తిరిగి ఆమె యొక్క జీవితం కూడా మరి మోడుబారినటువంటి జీవితం వికసించినట్టుగా మనం వాక్యంలో చూడగలుగుతాం. కాబట్టి దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మాత్రమే మన యొక్క మోడుబారినటువంటి జీవితాలు వికసిస్తాయి. కానీ మరి దేవునికి దూరంగా ఉండి మన యొక్క జీవితాలు మరి వికసించాలంటే, లేకపోతే అభివృద్ధి చెందాలంటే, లేకపోతే వర్ధిల్లాలంటే, ఇవన్నీ కూడా దేవుని సన్నిధికి దూరంగా ఉండి కూడా మనం ఇవన్నీ కావాలంటే ఎంత మాత్రం కూడా కావు. కాబట్టి దేవుని సన్నిధికి రావాలని చెప్పేసి మనం వాక్యంలో ఇంతకు ముందు కూడా ఒకసారి చూసాము. మన ఇష్టం వచ్చిన చోట మనం ఆరాధించడానికి వీలు లేదని చెప్పేసి బైబిల్ గ్రంథంలో రాయబడింది. దేవుడు ఎక్కడైతే చూపిస్తాడో, దేవుని యొక్క సన్నిధి ఎక్కడ ఉంటుందో అక్కడనే ఆరాధించమని చెప్పేసి అంటున్నాడు. కానీ నాకు ఇష్టం వచ్చిన చోట, నాకు అనుకూలమైన చోట నేను ఆరాధిస్తాను అంటే అది వీలు పడదని చెప్పేసి బైబిల్ గ్రంథంలో స్పష్టంగా రాయబడింది. కాబట్టి దేవుని సన్నిధికి రావాలి. దేవుని సన్నిధికి వచ్చినప్పుడే మన యొక్క మరి యొక్క మోడుబారినటువంటి జీవితాలను దేవుడు ఆశీర్వదించి మరి వాటిని వికసించి చేసేదానికి మరి అవకాశం ఉంటుంది. కాబట్టి మనం కూడా రక్షణ పొందుకోవడానికి శిలువ దగ్గరికి వచ్చినప్పుడు మాత్రమే మనం రక్షణ పొందుకుంటాం. కాబట్టి ఈ యొక్క శిలువ శ్రమల కాలంలో మనం శిలువ దగ్గరికి వచ్చి మరి దేవుని సన్నిధికి వచ్చి మరి మన యొక్క రక్షణను పొందుకోవాలని చెప్పేసి దేవుడు వాక్యం ద్వారా మనల్ని హెచ్చరించుకుంటున్నాడు. కాబట్టి మరి ఈ యొక్క శ్రమల కాలంలో శిలువ దగ్గరికి వచ్చి మనం మన యొక్క మోడుబారినటువంటి జీవితాలను చిగురింపజేసుకొని అలాగే వికసింపజేసుకొని మరి రక్షణ అనుభవంలోనికి మనం వెళ్ళాలని చెప్పేసి దేవుడు యొక్క వాక్యం ద్వారా మనల్ని హెచ్చరిస్తున్నాడు. కాబట్టి వాటి మరి కృప దేవుడు మనందరికీ కూడా దయచేయను గాక. దేవుడి యొక్క వాక్యం దీవించును గాక. ఆమేన్.